ఇప్పుడు జనరల్‌గా వాకింగ్ అంటే అందరం వాకింగ్ చేస్తూ ఉంటాం. కానీ స్పెషల్‌గా మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు వాకింగ్ చేయొచ్చా? లేదా? ఇంకొకటి అసలు వాకింగ్ చేసే పద్ధతి ఏంటి ఎవరైనా గాని? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసుకోవాలి. హ్మ్. బేసిక్‌గా అంటే 2 రీజన్స్ చెప్పుకోవచ్చు. హ్మ్. ఒకటొచ్చేసి సెడెంటరీ లైఫ్ స్టైల్, హ్మ్. రైట్? ఇప్పుడు సింపుల్ అండి. మీకో వెహికల్ ఉంది. మీరు ఒక 2, 3 ఇయర్స్ వాడలేదనుకోండి, హ్మ్. రైట్? ఆ 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తే యూజ్ అవ్వదు, హ్మ్. రైట్? దాన్ని మళ్ళీ సర్వీసింగ్ చేయించాలి, రైట్? సో సేమ్ అలాగే అంటే హ్మ్. ఈవెన్ మీరు కర్టెన్, విండో క్లోజ్ చేయడానికి కూడా ఇప్పుడు రిమోట్స్ వచ్చేసాయి. అవును. సోఫాలో కూర్చుంటున్నారు, హ్మ్. రైట్? టీవీకి రిమోటే, రైట్? హ్మ్. కార్‌కి రిమోటే, హ్మ్. రైట్? ఆబ్వియస్లీ. తర్వాత ఎక్కడ స్వెట్ అవుట్ అవ్వట్లేదు ఎవరు, హ్మ్. రైట్? ఇంట్లో ఏసీ, కార్‌లో ఏసీ, లిఫ్ట్‌లో ఏసీ, ఆఫీస్‌లో ఏసీ, రైట్? సో ఇలా వాడకపోవడం వల్ల అంటే బేసిక్‌గా ఏంటంటే ఇలా జాయింట్‌లో 2 హ్మ్. బోన్స్ ఉంటాయన్నమాట, హ్మ్. రైట్? ఇవి ఇలా మూవ్ అయినప్పుడు హ్మ్. ఈ రెండిటి మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. హ్మ్. ఆ ఫ్లూయిడ్ జనరేట్ అవుతుంది. సో మూవ్‌మెంట్ లేనప్పుడు, రైట్? అంటే ఇక్కడ ఉన్న ఆయిల్ లేకపోవడం